లైఫ్ టు జీసస్? దేవునికి సంపూర్ణంగా మీ జీవితాన్ని ఇచ్చారా? ఆలోచించండి. మండే రోజు దూషకరమైన మాటలు మాట్లాడారా? ఇబ్బందికరమైన మాటలు, బూతులు మాట్లాడారా? తప్పైన తలంపులు తలంచారా? ఒక స్త్రీని ఎలాగ చూడకూడదు అలాగ చూసారా? ఒక పురుషుని ఎలాగ చూడకూడదు అలాగ చూసారా? ఇవన్నీ చూసారా? ఒకసారి చేస్తే అది పొరపాటు, 2 సార్లు చేస్తే అది పాపం అంట. ఒకసారి చేస్తే అంట, ఫస్ట్ సడన్గా చూసి పాపం తలస్తే అది పొరపాటు అంట. అది మానవ నైజంగా హ్యూమన్ టెండెన్సీగా వస్తుందంట. కానీ దానే ధ్యానించి మరలా చేస్తే అంట అది పాపం అంట. ఈరోజు పాపము చేస్తారా? పొరపాటు చేస్తారా? ఏంటది? సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోండి. పరిశుద్ధంగా జీవించండి. న్యాయంగా బ్రతకండి. అబద్ధాలు వద్దు, మోసాలు వద్దు, కొండాలు చెప్పడం వద్దు, నేరాలు మోపడం వద్దు, అధికార దాహము కలిగి జీవించడం వద్దు, పేరు ప్రఖ్యాతలు వద్దు, ఇవేమొద్దు. నా దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తాను. సజీవ యాగముగా నేను సమర్పించుకునే జీవితం అంట దేవునికి ఇష్టమైన బలి. ఒకానొకసారి అంట ఒక స్త్రీ, ఒక మంచి మీటింగ్లో ఉన్న స్త్రీ అనమాట. ఆ స్త్రీ ఏదో విషయంలో అంటే మంచి స్థానంలో ఉన్న స్త్రీ ఏదో యాక్సిడెంట్ జరగడం బట్టో ప్రమాదం జరిగి ఏం జరిగిందంటే తన కాలు ఇరగొట్టుకుంది. ఇంకప్పటి నుండి తను వీల్ చైర్ పైననే ఏ పని చేసుకోవాలన్నా వీల్ చైర్ పైనే. ఎవరో తనని తోస్తే అక్కడికి వెళ్ళాలంట. అటువంటి పరిస్థితుల్లో తనని ఏదో సేద తీరుద్దామండి, నిజంగా జరిగిన సంఘటన. సేద తీరుద్దామని, తనను ఆదరిద్దామని తన స్నేహితులు, తన బంధువులు తన చుట్టొచ్చి ఇట్లా పిజ్జా దగ్గరికి తీసుకువెళ్ళి, అమెరికాలో జరిగిన సంఘటన, పిజ్జా దగ్గర తీసుకెళ్తాము అని చెప్పి తనని తీసుకువెళ్ళాలంట. తీసుకువెళ్ళి అంటే తను యాక్సిడెంట్ అయ్యి ఎంతో నొప్పిలో ఉంది, అంతకు మించిన కృంగుదల ఉంది, మానసికంగా ఎంతగానో దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది. తనని ఏ రీతి అయినా ఉత్సాహపరుద్దామని, తనని ఏ రీతి అయినా సంతోషపడదామని వీరు తీసుకెళ్లారంట. తీసుకెళ్ళిన తర్వాత అలాగ పిజ్జా తినిన తర్వాత స్నో అయ్యే సమయం, డిసెంబర్, నవంబర్ ఆ టైంలో, ఆ స్నో పడే సమయంలో వీళ్ళు అన్నారంట, ఊరికి మనం అట్లాగా రోడ్ పైనకి వెళ్దాము, రోడ్ పైన అలాగా నవ్వుతా ఆడతా పాడుతా వెళ్దామని చెప్పి తన ఫ్రెండ్స్, తన చుట్టూన్న వారందరూ కూడా ఎవరైతే తన వీల్ చైర్ పట్టుకున్నారో వారు కూడా తోసేది చాలా ఫాస్ట్గా తోస్తున్నారంట. అలాగ తోస్తూ ఉంటే సడన్గా తను అలాగ కింద పడిపోయిందంట. వీల్ చైర్ నుండి అలాగ పడిపోయింది. వాళ్ళు ఏదో గుద్దుకొని అలాగ కింద పడిపోయారంట. ఆ భయంకరమైన మంచులో, ఆ చలిలో తను అలాగా స్నోలో ఇరుక్కుపోయిందంట. వీళ్ళేమో తనని లాగలేకపోతున్నారు. దే నీడెడ్ హెల్ప్. వాళ్ళకి అవసరత, సహాయం చేసేవారు 911కి కాల్ చేస్తారంట. ఆ పరిస్థితులు ఈమెమో ఆల్రెడీ షీఈ్ వెరీ సిక్. అప్పుడే పెద్ద గాయం కాబట్టి కోలుకునే శక్తి ఉండదు, కాబట్టి ఇమ్యూనిటీ అంతగా ఉండదు, కాబట్టి షీ వాజ్ షివరింగ్. వీళ్ళన్నీ సాయశక్తులు అన్ని ప్రయత్నిస్తున్నారు, బట్ నో బడీ కుడ్ హెల్ప్. దెన్ దే వర్ వెయిటింగ్ అపాన్ ద పోలీస్ ఆర్ ఎనీ హెల్ప్ దట్ వుడ్ కమ్. 911కి కాల్ చేసి వస్తారని ఎదురు చూసే సమయంలో ఇంకా వీరు ఏం చేశారంట, మన బట్టే కదా తిని ఇంతగా సఫర్ అవుతుందని చెప్పి వారు వేసుకున్న లెదర్ జాకెట్స్ అన్నీ తీసి, అందరూ వారి జాకెట్స్, వారు ఏదేదైతే వార్మ్ చేసుకోవడానికి, వేడి రావడానికి వేసుకున్న ప్రతి అన్నీ తీసి తనని కప్పుతా ఉన్నారంట. ఆ స్త్రీని అలాగా కప్పుతూ ప్రతి ఒక్కరు, అంతమంది ఉంటే అందరు జాకెట్స్ వచ్చి కప్పుతున్నారంట. ఆ వేడి బట్టి, ఆ వెచ్చదనం బట్టి షీ కుడ్ స్టిల్ సర్వైవ్, షీ కుడ్ స్టిల్ స్పీక్. ఆ వెచ్చదనం లేకపోతే తను అలాగా ఫ్రీజ్ అయిపోయి చనిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్న రీతిగానే 911 వచ్చారు, హెల్ప్ వచ్చారు, వారిని తీసుకున్నారు, అంతా ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కానీ తను తర్వాత ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా అండి? నా స్నేహితురాలు ఒకవేళ వారి జాకెట్స్, వారు చేసింది ఒక సాక్రిఫైస్, వారు చేసింది ఒక అర్పణ, వారు చేసింది ఒక త్యాగము. ఏంటి ఆ త్యాగము? వారి చలిలో ఉంటూ వారు నన్ను వెచ్చగొనడానికి చేసిన ప్రయత్నం అంతా కూడా వారు చేసిన త్యాగము. ఒకవేళ నేను ఇలాగ చలిలో ఉన్నానని తెలిసి ఎవరో ఒక వెహికల్లో వచ్చి, ఒక కార్లో వచ్చి నేను ఇలాగ చలిగా ఉన్నానని నా పైన బ్లాంకెట్స్ వేస్తే నాకు పెద్ద త్యాగంగా అనిపించదు. కానీ వీరు చలిలో ఉంటూ, అంటే వీరు చేసిన, నా బట్టే తను ఇలాగ పడిపోయిందని ఆ తప్పుని తెలుసుకొని వారు కప్పారు కదా నన్ను, అది వారు చేసిన త్యాగం. అందుకని ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. ఇక్కడ దావీదు చేసింది అదే అండి. ఏం చేశాడు తెలుసా? బలిని అర్పించాడు, బలిపీఠాన్ని కట్టాడు. ఏంటది? నేను చేశానయ్యా తప్పు, నేను చెల్లించాలి.
అక్కడ ఎవరో చేస్తే నాకెటువంటి ప్రతిఫలం లేదు, ఆ కారులో వెళ్ళేవాడు ఇచ్చే బ్లాంకెట్ ఇస్తే నాకు ఎటువంటి ప్రతిఫలం లేదు. కానీ వీరు చేశారు తప్పు కాబట్టి వారు సొంతగా వారు ఎంత చలిలో శ్రమ అనుభవిస్తున్నప్పటికీ, చలితో వణుకుతున్నప్పటికీ నాకు జాకెట్ ఇచ్చి కప్పారు కదా, అది నిజమైన త్యాగం. ఈరోజు దేవుడు అడిగేది అదే అండి. మనం చేసిన తప్పుకి మనము కానుకగా మనము మన జీవితము సజీవ యాగముగా దేవునికి అర్పించాలి. ఒకప్పుడు నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాను. అందుకే నేను ఇందాక చదివాను కదండి, నిర్గమాకాండంలో మీకు ఇచ్చిన జీవితం బట్టి మీరు కానుకగా ఇవ్వాలంట సెన్సస్ తీసుకునేటప్పుడు. నిర్గమాకాండం 30:12 ఇక్కడ ప్రాణ పరిక్రయ ధనము అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే బికాజ్ ఐ హ్యావ్ మేడ్ యూ లివ్ అని ఉంటుంది. అంటే మీరు ఈరోజు జీవిస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మీరు కానుక ఇవ్వాలి. ఈరోజు దేవుడు అటువంటి పాప స్థితి నుండి నన్ను విడిపించాడు, అటువంటి ప్రమాదం నుండి నన్ను తప్పించాడు, అటువంటి భయంకరమైన నిర్ణయం నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఈరోజు నేను కాపాడబడ్డాను అన్న పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారా ఇక్కడ? అటువంటి వారంట ఏం చేయాలంట, నువ్వు నన్ను జీవింపజేస్తావయ్యా, నువ్వు నాకు ఈరోజు ఇటువంటి ఆనందం ఇచ్చావయ్యా, నువ్వు నాకు ఈరోజు ఇటువంటి స్వేచ్ఛ స్వతంత్రతనిచ్చావయ్యా, అందుకనే నేను నీకు కానుకగా సజీవ యాగముగా నేను జీవిస్తానయ్యా. గుర్తుంచుకోండి, మనసులో పెట్టుకోండి. ఈరోజు ఒక్కరోజు కాదు, దేవుని ఆలయంకి వచ్చినంత మాత్రాన కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు ఏది చేసినను తినినా త్రాగినా దేవుని మహిమార్థమై చేయండి. ఆయన వాక్యంలో ఉందండి, ఏది చేసినా ఆయన మహిమార్థమై చేయాలంట. ఇక్కడ ఉన్నంత వరకు భక్తులు అందరూ చేయొచ్చండి, నేను కూడా ఎంతో భక్తురాలుగా చేయొచ్చు. కానీ యు నో వాట్ మ్యాటర్స్ టు గాడ్ ద మోస్ట్? యువర్ ప్రైవేట్ లైఫ్. వ్యక్తిగతంగా మీరు ఎలాగున్నారు, వ్యక్తిగతంగా మీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నారా, వ్యక్తిగతంగా మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు ఏం చూస్తున్నారు, అపవాదికి చోటు ఇచ్చారా, ఏం మాట్లాడుతున్నారు, ఎటువంటి తలంపులు తలస్తున్నారు, దాన్ని బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తాడంట, దాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడంట. ఈరోజు దేవుడు అంటున్నాడు, సజీవ యాగముగా ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే దృష్టితోటి చూడండి. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే దృష్టి. మీకు ఈ ఒక్కటి చెప్తానండి, చెప్తుండగా గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒకనొకసారి 2-3 years బ్యాక్ నా 2 కుమారులు పుట్టిన తర్వాత నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. భయంకరమైన న్యూమోనియా. మాకు అప్పుడు మీకు అందరికీ తెలిసినదే, అక్కడ ఇంటికి థ్రెట్ వచ్చినప్పుడు అర్జెంటుగా మేము ఇల్లు మారాల్సి వచ్చింది. అందరికీ తెలుసు కదా, ఆ టెస్ట్ మనీ విన్నారు కదండి, ఇంటికి వచ్చిన థ్రెట్ అవన్నీ. దాన్ని బట్టి వీ హ్యాడ్ టు మూవ్ టు అనదర్ ప్లేస్. సో కంగారుగా వేరే ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అన్ని చేయడం బట్టి, అక్కడ డస్ట్ దాంట్లో ఉండడం బట్టి నాకు సివియర్ న్యూమోనియా ఫామ్ అయిందనమాట లంగ్స్లో. సివియర్. నేను ఎప్పుడు కూడా నా 4 పిల్లలు డెలివరీస్ అయినాయండి. 4 పిల్లలు డెలివరీస్ తర్వాత 3 రోజుల కంటే ఎక్కువ, 3 రోజులు కాదు 2 రోజుల కంటే ఎక్కువగా హాస్పిటల్లో ఉండలేదు. డెలివరీ అయిన తర్వాత కూడా 2 రోజులకి మించి నన్ను ఉంచలేదు. కానీ న్యూమోనియా నాకు ఎంతగా ఎఫెక్ట్ అయింది అని అంటే, వారం రోజులు నన్ను హాస్పిటల్లో ఉంచారన్నమాట. నా 2 కుమారులు పుట్టిన తర్వాత కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ డస్ట్ అంతా ఎక్కువ పీల్చి అలాగైంది. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఒక కెమెరా ఉండేది, సీసీ కెమెరా. ఆ కెమెరా నూతన గృహంలోనే కెమెరా పెట్టారు. దైవజనులు చెప్పారు, నీకు ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనిపిస్తే నువ్వు అన్ని క్రెడెన్షియల్స్ ఇచ్చి, లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి అంతా చెప్పారు. అట్లాంటి పరిస్థితుల్లో నేను వారిని, ఆ బిడ్డల్ని, నా భర్తని ఎంతగా మిస్ అవుతూ అలాగా కెమెరా ఓపెన్ చేసి చూస్తుండేదాన్ని. ఏం చేస్తున్నారా ఆయన పద్దాక మాట్లాడడం కదా, ఒకవేళ మనం మాట్లాడాలనుకున్న అవతల వాళ్ళకి పనులు ఉంటాయి, భారాలు ఉంటాయి, పనులు ఎన్నో చేయాల్సినవి ఉంటాయి. అందుకని నేను అలాగా ఏముండదు కదండి, హాస్పిటల్లో ఎటువంటి పని ఉండదు. అటువంటి పరిస్థితులు అలాగా చూస్తూ ఉన్నాను. అలాగా చూస్తూ ఉండి నేను ఆలోచిస్తున్నాను నా హృదయంలో, అసలు నా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా, అసలు నన్ను ఎవరైనా మిస్ అవుతున్నారా, నా గురించి ఎవరైనా అక్కరగలిగి ఉన్నారా అని ఆలోచిస్తున్నాను. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి, ప్రేరేపించిన మాట, వినిపించిన మాట ఏంటంటే, ఈ రీతిగా నేను ఈ దేవుడు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు నా కోసము ఆలోచిస్తున్నారా, నా గురించి ఆలోచిస్తున్నారా, నాకు ఇష్టమైన కార్యాలు చేస్తున్నారా, నాకు ఇష్టమైన కార్యాలు మహిమకరంగా జీవిస్తున్నారా, సజీవ యాగంగా అసలు నన్ను తలంచి ఇది దేవుని కోసం. అందుకనే భయముతో వణుకుతో మీ రక్షణ జీవితాన్ని కొనసాగించండి. ఆయన వాక్యం ఉంటుంది కదా, అంటే ప్రతి నిమిషం ఇది దేవుడికి ఇష్టమా, ఇది దేవుడికి నచ్చుతుందా, ఇది దేవుడు చేయమంటున్నాడా అని ఆలోచించి చేయాలంట. అప్పుడు అది దేవునికి ఇంపైన బలి, ఇంపైన సువాసనగా మన జీవితం ఉంటుందంట. మనం ఇచ్చే డబ్బులు కాదండి, మన జీవితమే ఒక సువాసనగా ఆయనకి ఇంపుగా ఉంటుందంట. యోబు జీవితం వల్ల ఇంపుగా ఉంటుందంట.